కాంగ్రెస్ను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ పాలనను గాలి కొదిలేశారని విమర్శించారు. మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు. బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది. పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు. ఒకటి కాదు, రెండు కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు. తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు. బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు. రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది, ఎటు పడితే అటు మాట్లాడచ్చు. ప్రజలు వెర్రోళ్ళు కదా, నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఆయన ఏడుపేందో నాకు అర్థం కాదు. తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు, హ్యాపీగా పని చేసుకో. తెల్లారు లేస్తే అరుపులు, పెడబొబ్బలు, సెక్యూరిటీ వాళ్ళని కొడుతున్నాడు. ఈ మధ్యన చూస్తా ఉన్నారేమో మీరు. ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళని కూడా కొడుతున్నాడు. నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి, ఆయన శ్రీమతికి, అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో, రేపే ఉన్నాడు కరుస్తాడేమో, ఇంట్లో కట్టేకి తెలియ అని చెప్పాను. ఏందా అరుపులు, పెడబొబ్బలు, ఏంది లొల్లి?